హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కూడా కోరుకుంటున్నా. ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న కంటిన్యూషన్ వీడియో అనమాట. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పిన కదా. అయ్యప్ప స్వామి పడి పూజకి ప్రిపేర్ అవుతున్నారు. డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్వాములందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటూ ఉన్నారు. భజన చేసే వాళ్ళు కూడా వచ్చిర్రు. 6:30కి స్టార్ట్ చేద్దాం అనుకుంటే 7:30, 7:40 వరకు అయిందండి. ఇంకా అలాగే ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అయితే కొంచెం లేట్ అయిందనమాట. ఇలా డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా స్వాములు కూడా వచ్చినాక పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ వీడియోలో ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి, అలాగే పెట్టేసిన. పడి పూజ కన్నుల పండుగగా జరిగింది. మీ ఇంట్లో జరుపుకున్నట్టు లేక మీరెవరింటికైనా పూజకు వెళితే స్వయంగా చూస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో అలాగే ఉంటుందండి. కట్టం కట్టి అల్లం మల్లం ఎందు విడయ్యా దేహ బలంగా స్వామి కన్ను స్వామి మారే నెయ్యాభిషేకం స్వామికి, కర్పూర దీపం స్వామికి, ఫలాభిషేకం స్వామికి, కులాభిషేకం స్వామికి, ఆననవాస శబరి గిరీశ పూజ కోసం ఫస్ట్ కింది ఫ్లోర్లో పూజ చేస్తున్నారని చెప్పిన కదండి. పైన దేవుని రూమ్లో కలశం ఉన్నదన్నమాట. ఇంకా అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంది. ఫస్ట్ అయితే కలశం తీసుకురావడానికి అయితే వెళ్ళినాము. కలశం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా ఒకరికొకరు పూలదండలు అయితే అక్కను అండ్ బావను వేసుకోమని చెప్పిండు పూజారి. నెక్స్ట్ అక్క వాళ్ళ కూతురికి కూడా వేసినామన్నమాట. ఇలా అందరూ పూలదండలు వేసుకున్న తర్వాత ముందు నుంచి 41 రోజు రూమ్లో పూజ చేసుకున్నారు కదా స్వాములు, అక్కడి ఫొటోస్ ఉంటాయి కదా అవి కూడా తీసుకురావాలి. అయ్యప్ప స్వామి ఫోటో, ఇంకా గణపతి ఫోటో, లక్ష్మీదేవిది, ఈ 3 ఫొటోస్ తీసుకురావడానికి వెళ్ళి ఆ రూమ్లో నుంచి ఫొటోస్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. భగవాన్ శరణం, దేవన్ శరణం, దేవన్ పాదం గణపతి నీవే మాగతి, గురుములు సేవించు ఇడుములు తొలగించు, గురుములు సేవించు ఇడుములు తొలగించు, మాకుల మనం ఏ చిన్న పండుగ చేసుకున్నా, ఏదైనా కార్యక్రమం జరుపుకున్నా కూడా ఫస్ట్ గణపతిని పూజిస్తాం కదా, అదేనండి ఇప్పుడు గణపతి పూజ జరుగుతుంది. నెక్స్ట్ లక్ష్మీదేవి పూజ, ఇంకా అక్కతో కుంకుమ పూజ కూడా చేయించారు. ఆ తర్వాత అయ్యప్ప పూజ స్టార్ట్ అవుతుంది. పైన రూమ్లో అయ్యప్ప విగ్రహం ఉందని చెప్పినాం కదా, అది కూడా తీసుకొచ్చిన తర్వాత ఘనంగా అయ్యప్పకి అభిషేకం చేసి ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుంది.
స్వామి అభిషేకం అన్ని పళ్ళు తెచ్చినాము అయ్యప్ప నీకు అయ్యప్ప స్వామి అభిషేకం శరణం శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప ఇందు దాచ తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప ఇందు దాచ తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప ఆటి రంగు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప ఆటి పళ్ళు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప అరటి పండు తెచ్చిన అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం నవిత స్వామి అభిషేకం శరణం శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప దానిమ్మ పండు తెచ్చినాము అయ్యప్ప నీకు కన్నే స్వామి అభిషేకం దానిమ్మ పండు తెచ్చినాము అయ్యప్ప నీకు కన్నే స్వామి పూలాభిషేక ప్రియరే శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అభిషేక ప్రియరే శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామియే శబరి పీఠమే వంగిడువా శబరి నందనే పలికిడువా జరగుత్యాలి సంధి మార్గము చేతులు మూర్తి మణికిడువా అంత బదులెట్టు బడి నేను ఏరిడువా శబనుందు అవనే శరణడైవా మదిముఖం కండే మడగిడివా అన్నయ్యే మదగిడువా పల్లింగడ్డో శబరి వరకు కల్లం మల్లం ఆలికి మెట్టే స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం
లాలి వీరనే అనవసరం వాడికి వెళ్ళు అయినా అడిగాడు అయిపోయింది అంతే లేకుంటే ఓ స్వామి నువ్వు నన్ను బాణం చేయక గోపురంతో లేట్ అయిందా మంచిగా నేర్చుకున్నారు सुखी भवा सुखी भवा सुखी भवा स्वामी మంచిది మనం తీయాలి స్వామియే శరణం శరణమపాయప్ప స్వామి పాదం శరణమపా స్వామియే శరణం శరణమపాయప్ప స్వామి పాదం శరణమపా స్వామియే శరణం శరణమపాయప్ప స్వామి పాదం శరణమపా విల్లాలి వీరా శరణమపాయప్ప స్వామి పాదం శరణమపా బిల్లాలి వీరా శరణమపా పాదం శరణమపా
గురు స్వామి పాదం శరణమప్ప కన్న స్వామి పాదం శరణమప్ప స్వామి పాదం శరణమప్ప మామూలు వచ్చి అడిగేటోడియా కనపడలేదా మళ్ళీ తర్వాత చేయాలి కదా తర్వాత చేయాలా ఇద్దరు మామూలు మధ్యలో కూర్చున్నాం 2 ఇడ్లీ 2 వడ 2 పొలది ఎంత ఇది ఇప్పుడే అమ్మమ్మ తాత ఇంకా మంచిగా పడతారు ఇంకా. ఇలా అందరూ అల్పాహారం తిన్న తర్వాత లాస్ట్కి మేము కూడా తినేసినాము. తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకైతే మీరు కూడా పూజకి అటెండ్ అయినట్టే అనిపిస్తుందండి. ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మమ్మల్ని ఒకసారి ఆశీర్వదించు అన్నస్వామి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆశీర్వాదం తీసుకున్నారండి ఇద్దరు చెల్లెళ్ళు. మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అనుకున్న పనులు జరిగేటట్టు ఆనందంగా ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకుందాము. తన ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఓపికతో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.